ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కథ విందాం. ఇది ఒక తెలివైన వ్యక్తి, ఒక పిల్లి, ఇంకా ఒక నమ్మశక్యం కాని పందెం గురించిన కథ. దీని పేరే రామన్ పిల్లి మరియు పాల పందెం. ఈ కథ మనలో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది. అదేంటంటే, ఒక జంతువుకి దాని సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎలా నేర్పించగలం? అసలిది సాధ్యమేనా? సరే, ఈ కథ తెలివితేటలు, సృజనాత్మకత, ఇంకా ఉన్న సిస్టమ్ని ఎలా సవాలు చెయ్యాలో ఏం చెప్తుందో చూద్దాం పదండి. మన కథ విజయనగరం అనే ఒకప్పుడు చాలా వైభవంగా ఉన్న నగరంలో మొదలవుతుంది. కాని ఇప్పుడు ఆ నగరానికి ఒక పెద్ద ముప్పు వచ్చిపడింది. పైకి కనపడదు, కాని చాలా వినాశనకరమైనది. ఇది ఏదో చిన్న సమస్య కాదండోయ్. ఎలుకల సైన్యంలా వచ్చి నగరాన్ని ముట్టడించాయి. ధాన్యాగారాలన్నీ ఖాళీ చేసేస్తున్నాయి. దీనివల్ల కరువు, ఆకలి చావుల భయం అందరిలోనూ మొదలైంది. ఇక రాజ్యం భవిష్యత్తే ప్రమాదంలో పడిందనమాట. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోటానికి రాజుగారు ఒక చాలా పెద్ద ప్లాన్తో ముందుకొచ్చారు. నగరాన్ని ఎలాగైనా రక్షించాలని ఆయన చేసిన ఒక గొప్ప ప్రయత్నమిది. రాజుగారి ఆలోచన చిన్నదేమే కాదు. ఆయన ఏకంగా 1000 పిల్లులను రంగంలోకి దించారు. ఎలుకల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇదొక పిల్లుల సైన్యం లాంటిది. సో రాజుగారి ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ప్రతి ఇంటికి ఒక పిల్లి, అంటే ప్రతి చోట ఒక వేటగాడు ఉన్నట్టే. మరి ఆ పిల్లులు బలంగా ఉండాలి కదా, అందుకని వాటికి పాలు కొనడానికి డబ్బు కూడా ఇచ్చారు. టార్గెట్ ఒక్కటే, ఆ ఎలుకల బెడదను మొత్తం అంటే సమూలంగా నాశనం చేసేయాలి. అయితే అందరూ రాజుగారి ప్లాన్ను ఫాలో అవుతుంటే ఒక్క వ్యక్తి మాత్రం చాలా భిన్నంగా ఆలోచించాడు. అతనే మన కథానాయకుడు రామన్. అతను ఈ సమస్యకు ఎవరూ ఊహించని ఒక పరిష్కారాన్ని కనిపెట్టాడు. ఇక్కడే రామన్ ఆలోచనా విధానం ఎంత భిన్నంగా ఉందో మనకు అర్థమవుతుంది. రాజుగారు ఇచ్చిన డబ్బును అతను పిల్లి కోసం కాదు, తన కుటుంబం కోసం ఒక అవకాశంగా చూశాడు. అతని దృష్టిలో తన కొడుకు పోషణే అన్నిటికంటే ముఖ్యం. ఇది ఒక రకంగా నియమాలను తనకు అనుకూలంగా మార్చుకునే ఒక తెలివైన ఎత్తుగడ. ఇక్కడ మనకు 2 వేరువేరు ఆలోచనా విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజుగారి అధికారిక ఆజ్ఞ, అంటే సిస్టమ్ చెప్పిన రూల్. మరోవైపు రామన్ యొక్క వ్యక్తిగత అవసరం, ఒక తండ్రి బాధ్యత. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణే ఈ కథకు ప్రాణం పోసింది. మరి రామన్ తన ప్లాన్ను ఎలా అమలు చేశాడు? అతని పద్ధతి చాలా తెలివైనది, కానీ కాస్త కఠినమైనది కూడా. అతను పిల్లికి పాలను ఆహారంగా కాకుండా ఒక శిక్షగా పరిచయం చేశాడు. బాగా వేడిచేసిన పాలలో పిల్లి పెదాలను ముంచి దానికి పాలంటేనే జీవితాంతం భయం కలిగేలా చేశాడు. ఇది ఒక రకమైన సైకలాజికల్ ట్రైనింగ్ అన్నమాట. ఇక 15 రోజులు గడిచాయి. రాజు తన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయిందో చూడాలనుకున్నాడు. ఇది నిజం తేలే సమయం. వెంటనే అన్ని పిల్లులను తన దర్బారుకు తీసుకురావాలని ఆజ్ఞ జారీ చేశాడు. అందరి పనితీరు ఇప్పుడు బయటపడబోతోంది. దర్బార్లో సీన్ చూస్తే చాలా క్లియర్గా ఉంది. రాజు ప్లాన్ ప్రకారం పెరిగిన 999 పిల్లులు భలే బలంగా, ఆరోగ్యంగా, ముద్దుగా ఉన్నాయి. కాని వాటన్నిటి మధ్యలో రామన్ పిల్లి మాత్రం బక్కచిక్కి చాలా నీరసంగా నిలబడి ఉంది. ఈ తేడాను రాజు వెంటనే గమనించాడు. అది ఒక నిశ్శబ్ద ఆరోపణలా కనిపించింది. తన పిల్లి పరిస్థితి చూసి రాజుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆయన రామన్ను అందరి ముందు నిలదీశాడు. దీంతో రామన్ రహస్య ప్రయోగం కాస్త ఇప్పుడు రాజు ముందు ఒక పబ్లిక్ ఛాలెంజ్గా మారిపోయింది. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. రాజుకు ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. ఏంటి, పాలు తాగని పిల్ల? ఈ దేశంలో అలాంటి పిల్లి ఉంటుందా అసలు? నువ్వు పచ్చి అబద్ధం చెప్తున్నావు అని గట్టిగా అరిచాడు. ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, రాజుగారి అధికారాన్ని, ఆయన నమ్మకాన్ని సవాలు చేయడమే. ఇప్పుడు అసలైన పందెం మొదలైంది. ఇది కేవలం డబ్బు గురించో గౌరవం గురించో కాదు, ప్రాణాలకు సంబంధించిందిది. రామన్ గెలిస్తే 100 బంగారు నాణేలు, ఒకవేళ ఓడితే 100 కొరడా దెబ్బలు. ఇది తెలివితేటలకు, ధైర్యానికి ఒక ఫైనల్ టెస్ట్ లాంటిదే. దర్బారంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి కళ్ళు ఆ రామన్ పిల్లి మీదే ఉన్నాయి. ఇంతలో ఒక సైనికుడు నెమ్మదిగా ఒక పాలపళ్ళేని ముందుకు తీసుకువచ్చాడు.
ప్రతి ఒక్కరి గుండె దడదడలాడుతోంది. ఆ పాలపళ్ళేణ్ణి తీసుకెళ్లి సరిగ్గా ఆ పిల్లి ముందు పెట్టారు. రామన్ భవిష్యత్తు మొత్తం ఆ పిల్లి నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ మీదే ఆధారపడి ఉంది. రాజుగారి కళ్ళు సూదిలా గమనిస్తున్నాయి. ఏం జరగబోతోంది? ఇంగ అప్పుడు జరిగింది ఎవ్వరూ ఊహించనిది. ఆ పిల్లి పాలను కనీసం వాసన కూడా చూడలేదు. పాలను చూసిందో లేదో అంతే, ప్రాణభయంతో అక్కడ్నుంచి పరుగో పరుగు. దర్బార్లో ఉన్నవాళ్లందరికీ నోట మాట రాలేదు. అంత షాక్. ఆ విధంగా రామన్ ఆ పందెంలో గెలిచాడు. అతను 100 బంగారు నాణేలు గెలుచుకున్నాడు. కాని అంతకంటే ముఖ్యంగా రాజుగారి గౌరవాన్ని, ప్రశంసలను పొందాడు. అతని భిన్నమైన ఆలోచనా విధానం, సంప్రదాయాన్ని సవాలు చేసే ధైర్యం చివరికి విజయం సాధించాయి. ఈ కథ కేవలం ఒక పిల్లి, ఒక పందెం గురించే కాదు. ఇది మనకు తెలివితేటలు, క్రియేటివిటీ, ఇంకా సమస్యలను ఒక కొత్త కోణంలోంచి ఎలా చూడాలనే దాని గురించి ఒక పవర్ఫుల్ పాఠాన్ని నేర్పుతుంది. సరే, రామన్ విజయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిది, అందరూ ఇదే నిజమని నమ్మే విషయాలను కూడా ఒక్కోసారి ప్రశ్నించాలి. పిల్లులన్నీ పాలు తాగుతాయనేది ఒక సాధారణ నమ్మకం, కాని రామన్ దాన్ని ఛాలెంజ్ చేశాడు. రెండోది, ప్రోత్సాహకాలకు, శిక్షలకు ఎంత పవర్ ఉంటుందో అర్థం చేసుకోవాలి. రామన్ పిల్లికి పాలను శిక్షగా మార్చేశాడు. ఇక చివరిగా, కొన్నిసార్లు బెస్ట్ సొల్యూషన్స్ మనకు చాలా వింతగా, అసాధారణంగా అనిపించొచ్చు. మనకు స్పష్టంగా కనపడే దారే ఎప్పుడూ సరైనది కాకపోవచ్చు. కాబట్టి ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలేసి వెళ్తోంది. మన జీవితంలో కూడా మనం గుడ్డిగా అంగీకరించేసిన నిజాలేమైనా ఉన్నాయా? రామన్లాగా మనం ఏ సంప్రదాయాలను సవాల్ చేయవచ్చు? అసాధ్యం అనుకున్నదాన్ని ఎలా సాధ్యం చేయవచ్చు? ఒక్కసారి ఆలోచించండి.